ఓం నమ శివాయ. మహాకవి బమ్మెర పోతనామాతి ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందంలో ఉన్నాము. ఈరోజు రుక్మి కృష్ణునితో ఏమి అంటున్నాడో చూస్తున్నాము. ధ్యానమంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఓరి గోపాల, నీవు మా చెల్లెల్ని కొనిపోవుటకు మాతో సమానుడు కావు. నీ ధర్మమేది? నీ వంశమేది? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? ఏ వృత్తిలో ఉన్నావు? నీ కుల గోత్రములు ఎవరికి తెలుసు? చక్కగా విచారించి చూడగా నీకు మానం లేదు, మర్యాద లేదు. ఎక్కడికి వచ్చినా మాయావేషంతో వస్తావు గాని స్వస్వరూపంతో రావు. శత్రువుల మీదికి నిజరూపంతో పోవు. ఇదిగాక నీవు రాజువు కూడా కాదు. నీకు వావి వరసలు లేవు. మా చెల్లెల్ని విడిచిపెట్టి పోతివా? పో. అట్లు విడవక పోదల్చివా? ప్రళయకాలమందలి అగ్నివలే తపింపచేయునట్టి బాణములను ప్రయోగించి యుద్ధంలో నీ అహంకారాన్ని అణచివేస్తాను. దీనికి పెద్దలు ఏమంటున్నారంటే, పరమాత్మను ఎదుట నిలిచిన వారి సంస్కారంలో లోపాలు ఉన్న భాషణములు సత్యములుగానే భాషిస్తాయి. అందుకనే రుక్మి ఆవేశంతో నిందించిన భావంలో మాత్రం కృష్ణుని గుణాలు మాత్రమే వర్ణించాడు. అతడు అప్రమేయుడు, గుణాలు లేనివాడు, కులగోత్రాలు లేనివాడు, సంబంధ బాంధవ్యాలు లేనివాడు, కొలతలకు అందనివాడు అని అంటూ ఆ పరబ్రహ్మ లక్షణాలనే రుక్మి గుర్తు చేశాడు. ఈ విధంగా రుక్మి ధిక్కరించి పలుకగా శ్రీకృష్ణుడు నవ్వి ఒక బాణం చేత వాని ధనస్సును నరికాడు. 6 బాణాలచే వాని శరీరం తూట్లు పడేటట్లుగా చేశాడు. 8 బాణాలచే గుర్రాలను చంపాడు. 2 బాణముల చేత సారథిని సంవరించాడు. వాడి అయిన 3 బాణముల చేత వాని రథపు జెండాను నరికాడు. అతడు ఇంకొక విల్లు పుచ్చుకోగా దాని సైతం ఖండించాడు. వరుసగా అతడు పరిగ, పట్టిసము, శూలము, డాలు, ఖడ్గము, శక్తి, తోమరం అనే ఆయుధములు ధరించిన వాటిని కూడా ముక్కలు చేశాడు. ఎన్ని ఆయుధములు ఎత్తినా అన్నింటినీ పడద్రోశాడు. ఇంత జరిగినా ఆగక రుక్మి రథము నుండి దిగి కత్తి చేతి ధరించి కృష్ణుని మీదకి ఉరికాడు. అంతటా కృష్ణుడు వాని కత్తిని కవచాన్ని పొడిపొడిగా నరికి ఆ దౌష్ట్యమును సహింపక ఒరలో ఉన్న కత్తిని దూసి అతడి శిరస్సును ఖండించాలని వెడుతూ ఉంటే రుక్మిణీదేవి అడ్డం వచ్చి ఆయన పాద కమలములను పట్టుకొని ఇట్లా అన్నది: అనాథనాథ దయానిధి, నిన్ను ఈశ్వరుడవని దేవదేవుడవని మా అన్న గుర్తించలేకపోయాడు. సత్పురుషులు శ్లాఘించే యశస్సు కలవాడా, సర్వలోకాలకు ఆధారమైన వాడా, మా అన్న నీ విషయంలో మహా అపరాధం చేశాడు. నా యందు దయ ఉంచి ఇతడిని కాపాడు. ఓ స్వామి, ఇతని యందు మోసము లేదని నేను మీకు మనవి చేయటం లేదు. ఇతడు నిజంగా దుష్టుడే. కానీ ఇతనిని చంపితే ముకుందుడంతటి వాడు మాకు అల్లుడయ్యాడు. మేము భాగ్యవంతులమని సంతోషించే మా తల్లిదండ్రులు పుత్రశోకం చేత కుమిలిపోతారు అని ఈ విధంగా రుక్మిణీదేవి గద్గద కంఠంతో, మహాభయంతో వణుకుతున్న శరీరంతో, బడలిన ముఖంతో, చెవుల మీదికి జారి చలించుచున్న జడ అలంకారంతో, 2 కన్నులలోను కన్నీరు నిండగా కృష్ణునకు నమస్కరించింది. దానితో చంపుటకు ప్రయత్నింపక అరి తగ్గాడు. అయితే చంపక చిరునవ్వుతో పట్టుకొని బంధించి గడ్డము మీసము తల కొరిగి కురూపిని చేశాడు. ఇంతలో యాదవ సైనికులందరూ శత్రుసేనలు తరిమి అతని సమీపానికి వచ్చారు. అప్పుడు బలరాముడు చచ్చిన వానిలా కట్టుపడి ఉన్న రుక్మిణిని కరుణతో చూసి వాని కట్లు విప్పి కృష్ణుని దగ్గర చేరి ఇలా అన్నాడు: కృష్ణ, నీవు బంధువైన రుక్మి యొక్క తల మూతి కొరిగావు. ఇది న్యాయమా? బంధువైన వాడు తెలిసి గాని తెలియక గాని కలహానికి వచ్చిన వాడికి తెలియజెప్పి తొలగి పొమ్మనక ఇలా చేయటం తల నరకటం కంటే అవమానం. అనంతుడవైన కృష్ణ, నువ్వు శత్రువులని కొందరికి కీడును, మిత్రులని కొందరికి మేలును చేసేవాడివి కావు. నీకు అందరూ ఒకటే. అలాంటప్పుడు ఇతడు శత్రుడనే భేదబుద్ధిని ఎందుకు కల్పించుకున్నావు అని పలికి రుక్మిణీదేవితో ఇలా అన్నాడు: ఓ రుక్మిణి, నీవు నీ అన్నను అవమానపరచాడని మా కృష్ణుని నిందించవద్దు. తమ పూర్వ జన్మలలో చేసుకున్న కర్మములే మేలు కీడును కలిగిస్తాయి. శిక్షించేవాడు, రక్షించేవాడనే కర్త ఎవరూ లేరు. నేడు నీ సోదరుడు పూర్వజన్మలో చేసిన పాప కర్మం యొక్క మిగులు చేతనే అవమానింపబడ్డాడు. బంధువైన వానిని చంపదగిన నేరం చేసినా విడిచిపెట్టాలే కాని చంపరాదు. అవమానం చేత ముందే చచ్చిన వానిని మళ్ళీ చంపాల్సిన అవసరం ఏముంది? పూర్వము బ్రహ్మ చేత రాజులకు ఈ ఆచారం కలగజేయబడినది. ఎందుకంటే రాజ్యకాంక్ష చేత తన తోడపుట్టిన వానినైనను క్రూర చరితుడై
చంపుతూ ఉంటాడు. రాజ్యం కోసం, ధనధాన్యాల కోసం, భామల కోసం, గౌరవం కోసం అపేక్షను కలిగి రాగల నరకాది బాధలను విచారింపక ఐశ్వర్య మదం చేత ఇతరులను కలహానికి రేపి పోరాడుతూ ఉంటారు కొందరు. ఓ రుక్మిణి విను. దైవ మాయ వలన దేహాభిమానంతో మానవులు వీడు పగవాడు, వీడు బంధువు, వీడు తటస్థుడు అనే భేదంతో మెలుగుతారు. నీటియందు గల సూర్య చంద్రాదులు భిన్నంగా ఉన్నట్లు నీళ్లతో నిండిన కుండలయందు ఆకాశము అనేక విధాలుగా కనిపించినట్లుగా దేహదారులకు అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అయినప్పటికీ పెక్కు విధాలుగా కనబడుతుంది. చావు పుట్టుకలు కల ఈ దేహము పంచమహాభూతములు, పంచప్రాణములు, శబ్ద స్పర్శాదులు అనేటి గుణములు స్వరూపంగా కలిగి ఉండి అజ్ఞానం చేత వాటిని ఆత్మయందు ఆరోపిస్తుంది. అవిద్య దేహిని సంసార చక్రంలో త్రిప్పుతుంది. సూర్యుడు సాక్షి అయి ఉండగా గోచరమయ్యే ప్రపంచం వలె ఆత్మ తటస్థుడై ఉండగా దేహము, ఇంద్రియాలు వాటి పనివి చేసుకుంటూ పోతాయి. ఆత్మకు ఇంకొక దానితో సంయోగ వియోగాలు లేవు. వృద్ధి క్షయాలు చంద్ర కళలకే కాని చంద్రునికి లేనట్టుగా చావు పుట్టుకలు దేహానికే గాని ఆత్మకు లేవు. నిధించేవాడు స్వప్నమందలి విషయాల సుఖ దుఃఖాలను ఆత్మను అనుభవింపజేసినట్లు ఆత్మజ్ఞానం లేనివాడు నిజం కాని సంసార సుఖాలలో ఆసక్తి కలిగిన వాడు అవుచున్నాడు. రుక్మిణి, అజ్ఞానం వలన కలిగిన దుఃఖాన్ని విజ్ఞానం చేత విడిచిపెట్టు. ప్రజ్ఞావతి అయినా నీవు అజ్ఞానుల వలె దుఃఖింపదగదు. ఈ ప్రకారంగా బలభద్రుడు జ్ఞానబోధ చేయగా రుక్మిణీదేవి దుఃఖాన్ని విడిచిపెట్టింది. రుక్మి కేవలం ప్రాణములు మిగుల్చుకొని తన వికార రూపానికి పరితపించసాగాడు. హరిని జయిస్తే తప్ప కుండిన నగరానికి వెళ్ళనని ప్రతిజ్ఞ చేసి పట్టణ సమీపంలోనే ఉండిపోయాడు. ఈ విధంగా ఆ రాజీవలోచనుడు రాజ సమూహాలను గెలిచి రాజసంతో రుక్మిణీదేవిని తన పట్టణానికి బంధువులంతా స్తుతిస్తూ ఉండగా తీసుకొని వచ్చాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్లి ఆడుట. అంతటా శ్రీకృష్ణుని పట్టణంలో పెళ్లి పనులు ఆరంభించబడ్డాయి. గీతములు, వాద్యములు, నృత్యములు జరగసాగాయి. పట్టణంలోని స్త్రీ పురుషులందరూ మనోహరంగా అలంకరించుకున్నారు. వివాహానికై ఆహ్వానించబడిన రాతుల యొక్క గజముల చెక్కిల నుండి జారుతున్న మదజలం యొక్క దారుల చేత రాజమార్గం అంతా తడిసిపోయింది. ప్రతి ఇంటి వాకిట్లోనూ శుభసూచకంగా పోక మ్రొక్కలు, అరటి బోధలు కట్టి ఉంచారు. కర్పూరము, కుంకుమ పువ్వు, అగరపొడి, వీటి ధూపముల చేత, దీపముల చేత పూర్ణ కుంభాలు నిండుకున్నాయి. అన్ని ఇల్లు, తలుపులు, అరుగులు, స్తంభములు అలంకరింపబడ్డాయి. పువ్వుల చేత, రత్నాలతో ఉన్న వస్త్రాల చేత తోరణాలు కట్టబడ్డాయి. ఎల్ల దిక్కుల జెండలు ఎగరసాగాయి. ఆ శుభ సమయంలో హరి తన మనస్సుకు ప్రియమైనది, మానము, వైభవము గల గాంభీర్యం అనే గుణాలతో మెలిగేది, అష్ట ఐశ్వర్యములు కలిగించేది, మంచివారైన బంధువుల చేత గౌరవింపబడేది, మంచి నడవడి కలిగినది, మంచి ఆభరణాలు, వస్త్రములు ధరించినది, సకల సుగుణములకు శిరోమణి అయిన రుక్మిణీదేవి వివాహం చేసుకున్నాడు. ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. అనంతంగా దయను కలిగినవాడు, అఖండ తేజో విరాజితులైన రుక్మిణి శ్రీకృష్ణులకు పురజనులందరూ మేలు కోరుతూ సకుటుంబంగా వచ్చి కానుకలు సమర్పించారు. హరి యొక్క పెళ్లి వేడుకను చూసి కేకయ రాజులు, కురువంశపు రాజులు, సృంజయులు, యాదవులు, విదర్భులు, కుంతిభోజ వంశస్థులకు రాజులందరూ మిక్కిలి సంతోషించారు. ఈ ప్రకారం రుక్మిణీదేవిని తీసుకొని వచ్చి హరి పెండ్లాడిన వృత్తాంతాన్ని విని ఇది దుష్కర కృత్యమని ఎల్ల దిక్కులందుగల రాజులు, రాజకుమారులు ఆశ్చర్యపడ్డారు. పాపరైతుడవైన ఓ పరీక్షిత్ మహారాజా, ఆది లక్ష్మి శ్రీ రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడు కూడి ఉంటే పట్టణంలో ఉండే ప్రజలు అన్ని భయాలు వీడి ప్రీతిని పొంది మహా ఆనందాన్ని పొందారని శుకయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజునకు రుక్మిణీ కళ్యాణ గాథను వినిపించాడు. భూమిని పాలించడంలో ఆసక్తి కలవాడా, కలవ రేకుల వలె నల్లని కాంతితో మనోజ్ఞంగా ఉన్న దేహం కలవాడా, రాజశ్రేష్ఠుడా, భూమండలంలోని జనుల చేత కొనియాడబడినవాడా, ఓ కమలముల వంటి హస్తములు కలవాడా, సర్వలోకముల యందు శ్లాఘింపబడినవాడా, సాటిలేని మంగళ స్వరూపాన్ని కలిగి ఉన్నవాడా, నిర్మలమైన కీర్తి కలవాడా, శత్రు హృదయాలను భేదించువాడా, భక్తుల సమూహాలకు మేలు చేయువాడా, శిష్యుల అజ్ఞానము నశింపజేసే ఆచార్యులను పోషించువాడా, క్రూరులైన రాక్షసులను నశింపజేయువాడా, శ్రీ మహాభాగవతమనే ఈ మహాపురాణము పరమేశ్వర దయాలబ్ధ కవితా వైచిత్రి కలవాడు, కేసనమంతి పుత్రుడు, సహజ పాండితుడైన బమ్మెర పోతనామాతుల వారు రచించారు. దేవకీదేవి వివాహము, ఆకాశవాణి కంసుడు ఆలకించుట,
అతడు ఉద్రేకబౌట, వసుదేవుని ప్రార్థన, యోగమహిమ యొక్క మహిమ, బలరాముని పుట్టుక, బ్రహ్మ మొదలగు దేవతల యొక్క స్థుతి, శ్రీకృష్ణ భగవాను అవతరించుట, నందవ్రజంలో ప్రవేశించుట, యోగ నిద్ర కథ, నందుడు గావించిన పుత్రోత్సవము, కృష్ణుడు పూతను చంపుట, శకటాసురుణ్ణి కూల్చుట, తృణావర్తుని మృతి, యాదవ పురోహితుడైన గర్గాచార్యుల వారు మందకు ఏతేంచుట, నారాయణాది నామ నిర్వచనము, శ్రీకృష్ణుని బాల్య క్రీడలు, అతడు మన్ను తినుట, యశోదాదేవి గోవిందుని ముఖద్వారంలో సకల చరాచర ప్రపంచమును చూచుట, శ్రీకృష్ణుడు వెన్నెల దొంగలించుట, యశోదాదేవి శ్రీకృష్ణుని కోపించుట, ఆమె బాలకృష్ణుని రోటికి బంధించుట, కృష్ణుడు మద్ది చెట్లను పడగూర్చుట, అర్జున వృక్షములై ఉన్న నలకూబరుడు మణిగ్రీవుడనే గంధర్వుల శాప విముక్తి, నందాదులు బృందావనమునకు అరుగుట, శ్రీకృష్ణుడు లేగలను మేపుట, వత్సాసురుణ్ణి సంవరించుట, బకరూపము దాల్చిన దైత్యుని చీల్చి చంపుట, బకుని తమ్ముడు సర్పరూపధారి అయిన అగాసురుని శ్రీకృష్ణుడు రూపుమాపుట, బ్రహ్మదేవుడు ఆవు దూడలను అంతర్ధానం చేయుట, శ్రీకృష్ణుడు క్రొత్తగా గోవత్సములను గోపాల బాలకులను సృజించుట, బ్రహ్మ శ్రీకృష్ణుని స్తుతించుట, కృష్ణుడు గోవులను పాలించుట, గార్ధాభాకారంతో ఉన్న ధేనుకాసురుణ్ణి నిర్మూలించుట, కాళీయమర్దనము గావించుట, గరుత్మంతునకు కాళీయునకు వైరం ఏర్పడిన వైనము చెప్పుట, బలరాముడు ప్రలంబాసురుని చంపుట, శ్రీకృష్ణుడు దావాగ్నిని మింగుట, వర్ష ఋతువర్ణనము, శరతు లక్షణము, వేణుగాన వినోదము, హేమంత ఋతువు రాక, గోప కన్యలు గావించిన వ్రతము, గోపికలు కాత్యాయిని భజించుట, గొల్లెతల కోకలు కృష్ణుడు అపహరించుట, బ్రాహ్మణ పత్నులు తెచ్చి ఇచ్చిన అన్నమును స్వామి ఆరగించుట, ఇంద్రయాగము మాన్పించుట, నంద ముకుందుల సంభాషణ, ఇంద్రుడు రాళ్లవాన కురిపించుట, కృష్ణమూర్తి గోవర్ధన పర్వం ఎత్తుట, వరుణుని భటుడు వరుణ పట్టణమునకు నందుని కొనిపోగా శ్రీకృష్ణుడు మరల తెచ్చుట, గోవిందుడు పిల్లన గ్రోవి నూదుట, గోపికలు మంద నుండి వెడలి కృష్ణుడి సన్నిధికి వచ్చుట, యమునా నది తీరమందలి వనములో శ్రీకృష్ణుడు విహరించుట, కృష్ణుడు అదృశ్యమవుట, గొల్ల చెడియలు కృష్ణుణ్ణి గానక విలపించుట, గోపికలు కృష్ణుణ్ణి వెతుకుట, గోపికా గీతలు, శ్రీకృష్ణుడు ప్రసన్నుడవుట, రాస క్రీడాభివర్ణనము, జల క్రీడాభివర్ణనము, సర్పరూపయగి సుదర్శనుడు విద్యాధరుడు శ్రీకృష్ణుని కాలి తాపుతో సస్వరూపమును పొందుట, కృష్ణుడు కుబేరభటుడైన శంఖచూడుడను గుహ్యకుని చంపుట, వృషభాసుర సంవారము, నారదుని మాటల వల్ల కృష్ణుని జన్మ వృత్తాంతమెరిగి కంసుడు దేవకీదేవులను బంధించుట, అశ్వరూపధరుడైన కేశీయను ధనుజుని శ్రీహరి వధించుట, నారదుడు గోవిందుని సంస్తుతించుట, వ్యోమాసురుణ్ణి శౌరి సంవరించుట, అక్రూరుడు నంద గోకులమునకు వచ్చుట, అక్రూర బలరామకృష్ణులు ముచ్చడించుకొనుట, అక్రూరుడు నంద వ్రతము నుంచి కృష్ణ బలభద్రులతో మధురకు బయలుదేరుట, అక్రూరుడు యమునా నది జలాలలో శ్రీహరి విశ్వరూపమును దర్శించుట, అతడు శ్రీకృష్ణ పరమాత్మను సంస్తుతించుట, కృష్ణుడు మధురలో ప్రవేశించుట, అక్కడ చాకలి వారిని సంవరించుట, సాలెవాడసగిన వస్త్రములు, సుధాముడను మాలాకారులు సమర్పించిన పూలదండలు రామకృష్ణుడు స్వీకరించుట, శ్రీకృష్ణుడు కుబ్జయుడ ప్రసన్నుడవుట, అతడు ధనుష్శాల కరిగి వింటిని విరుచుట, కంసుడు చెడుకల గాంచుట, కువలయాపీడమని ఏనుగు కృష్ణుడు చంపుట, కృష్ణుడు మల్లరంగంలో ప్రవేశించుట, శ్రీకృష్ణ బలరాములు చానూరుడు ముష్టికుడు అను మల్లులను తుదముట్టించి కంసుని సంవరించుట, శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల చెరమాన్పుట, ఉగ్రసేనకు రాజ్యము పట్టుట కట్టబెట్టుట, రామకృష్ణులు సాందీపని ముని వల్ల చతుషష్ఠి విద్యలు నేర్చుట, శ్రీకృష్ణుడు గురు కార్యార్థమై యమపట్టణమైన సంయమని నగరమునకు పోవుట, యముని అడిగి రామకృష్ణులు సాందీపమునికి అతని కుమారుని వసగుట, ఉద్ధవుడు గోపకులమునకు వచ్చుట, భృంగోపదేశము, శ్రీకృష్ణుడు కుబ్జ ఇంటికి ఎరుగుట అంటే ఇంటికెళ్ళుట, హస్తినాపురమునకు అక్రూరుడు వెళ్ళి కుంతీదేవిని ఓదార్చుట, కంసుని పత్నులగు అస్థి ప్రాస్తి అనువారు తమ జనకుడగు జరాసంధునకు భర్త మరణము తెలుపుట, జరాసంధుడు కృష్ణుపైకి దాడికి వెడలుట, జరాసంధుడు మథురాపురమున ముట్టడించుట, జరాసంధుడు సంగ్రామంలో 17 సార్లు పరాజితుడై పారిపోవుట, నారదుని ప్రేరణచే కాలయవనుడు మధురా నగరిపై దండయాత్ర సల్పుట, హరి ఆదేశంచే విశ్వకర్మ సముద్రంలో ద్వారకా నగరమును నిర్మించుట, కృష్ణుడు తన యోగ మహిమచే మధురా పట్టణ ప్రజలను ద్వారకాపురికి చేర్చుట, కాలయవనుడు మాధవుని వెంట
నరిగి అంటే వెళ్ళి ఒక కొండగూల నిద్రిస్తున్న ముచుకుందుడనే రాజు యొక్క కోపదృష్టి వలన భస్మమవుట, ముచుకుందుడు నారాయణి స్తోత్రమునర్చి తపము సల్పుటకు వెళ్ళుట, జరాసంధుడు మరల రామకృష్ణులపైకి దాడికి వెడలుట, బలరామాచ్యుతులు ప్రవర్శనగిరి ఎక్కుట, జరాసంధుడు ప్రవర్శన శైలమును దయించుట, రామకృష్ణులు పర్వతం నుండి దుమికి ద్వారకాపురికి వచ్చుట, రుక్మిణీదేవి పుట్టుక, ఆమె కృష్ణునికి పంపిన సందేశము, మాధవుడు కుండిన నగరమునకు ఏతేంచుట, రుక్మిణి నెత్తుకపోవుట, రాజసమూహము యుద్ధమందు ఓడి పారిపోవుట, రుక్మిణి అన్నయ్యకు రుక్మి భంగపాటు, రుక్మిణీదేవి వివాహమును కథలు కలిగిన ఈ దశమ స్కంద పూర్వభాగము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.